ఎగ్జామ్లో ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ చూసి చాలామంది స్కిప్ చేసేస్తారు. కొంతమంది అయితే ఇక్కడ x+3p/x-3p ఇది చూసి కాంపొనెంట్ అండ్ డివిడెండ్లో ట్రై చేద్దాం అనుకుంటారు. కాంపొనెంట్ డివిడెండ్ అంటే ఒక ఫ్రాక్షన్ ఉందనుకోండి, x/3p ఉంటే దాని నుంచి x+3p/x-3p అంతా కనుక్కోవచ్చు. ఇలా చేయాలనుకున్నా కూడా మీకు చాలా టైం పట్టింది, ఎగ్జామ్లో ఇది పనికిరాదు. ఇట్లాంటి క్వశ్చన్స్ తక్కువ టైంలో సాల్వ్ చేయాలంటే ఒకటి మెథడ్, పవర్ఫుల్ మెథడ్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే ఇచ్చిన వేరియబుల్స్లో మనకి నచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే పీలో క్యూలో నేను 1 పెట్టుకుంటాను, అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 6 × 1 × 1/1 అంటే 6/2 3. PQX వాల్యూస్ నేను ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో x+3p అంటే 3+3/x-3p అంటే 3 - 3. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు డినామినేటర్లో 0 వచ్చింది. అట్లా రాకూడదు. డినామినేటర్లో 0 వస్తే ఈ వాల్యూస్ మనకు పనిచేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇంకో సబ్స్టిట్యూషన్ ట్రై చేయాలి. ఇంకో సబ్స్టిట్యూషన్ అంటే నేను పీలో 1, ఈసారి క్యూలో 2 పెడతాను. సో p = 1 అండ్ q = 2. ఇప్పుడు x వాల్యూ ఏమవుతుంది? 6 × 1 × 2 12/3. 12/3 అంటే 4. సో 3 వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దాం. x+3p అంటే 4+3/x-3p అంటే 4 - 3 ప్లస్ x+3q అంటే 4+3 = 6, x-3q అంటే 4 - 6. సో 7/1 అంటే ఇది 7 అండ్ 10/-2. 10/-2 అంటే అది -5. 7 - 5 = 2. సో చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ మనకి జస్ట్ సబ్స్టిట్యూషన్ ద్వారా ఆన్సర్ చేయగలిగాం.